ప్రముఖ దర్శక నిర్మాత రాజమౌళి సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే తపనతో పాన్ ఇండియా సినిమాల పేరుతో ఏళ్ల తరబడి లాక్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని డిస్ట్రిబ్యూటర్ ఏపీ ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సభ్యుడు అనుశ్రీ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సాయికృష్ణ థియేటర్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో థియేటర్స్ బంద్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదని స్పష్టం చేశారు. నవంబర్లో మీటింగ్ పెట్టి జనవరి నుంచి థియేటర్స్ పరిస్థితి బాగలేదని, పర్సెంటేజ్ ఇస్తే బాగుంటుంది అనుకున్నామని, పర్సెంటేజ్ విషయంపై ఒక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ అవుతోందని ముందు చెప్పడంతో జూన్కి వాయిదా వేశామని, థియేటర్లు బంద్ చేద్దామని అనుకోలేదని తెలిపారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లు ఒక హీరోని 3 సంవత్సరాలు లాక్ చేయటం, మరో 2 హీరోలను రామ్ చరణ్, ఎన్టీఆర్లను కూడా RRR అనే సినిమాతో కొన్ని సంవత్సరాలు లాక్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయి ఉన్నారని అన్నారు. 100% ఎందుకంటే మాకు సినిమా వ్యాపారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా వ్యక్తి డిప్యూటీ సీఎం. మా కష్టాలు తీర్చేది ఆయనే. అటువంటిది ఆయన సినిమాను ఆఫ్ చేస్తా అంత ధైర్యం ఎవరికీ లేదు. దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా. అసలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కాకపోతే వాళ్ళు 100% వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు తెలియదు, నిన్న స్క్రోలింగ్లో చెప్పేది ఏంటంటే, పెద్దలందరికీ కూడా చెప్పాం, ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ, నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది, మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. తెలంగాణ ఆ నలుగురు ఈ నలుగురు కానీ మీరు అంతా చెప్తున్నారు, కానీ యాక్చువల్గా తెలంగాణ వేరు, వ్యాపారం అండి. సినిమా ఇండస్ట్రీలో 70-60% బిజినెస్ జరిగేది నైజాం ఏరియా. అయితే ఆ నైజాం ఏరియాలో సోకాలు కొంతమంది పెద్ద మనుషులు థియేటర్లు తీసుకుని ఒక విధంగా కాంపిటీషన్లు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మైత్రి మూవీస్ అని వేరే సపరేట్గా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటే వాళ్ళకే యాంటీగా అప్పటి వరకు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు వ్యతిరేకంగా ఉండేవారు, కాంపిటీషన్గా ఉండేవారు. ఇప్పుడు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు గారు ముగ్గురు ఏకమయ్యి థియేటర్లన్నీ ఒకటిగా చేసుకుని ఈ విధమైన స్లోగం వస్తుందని, నైజాం ఇలాగ ఇంత దారుణంగా జరుగుతుందని ప్రొడ్యూసర్లు మాతో చెప్తున్నారు. మీ ఈస్ట్ గోదావరి సమస్యని మేమేం పట్టించుకోమండి, ఎంత తేడా వస్తుందండి, మీకు పర్సంటేజ్ అది అయితే ఒక 10 లక్షలు వస్తుంది, పెద్ద సినిమా అయితే ఒక 50 లక్షలు వస్తుంది. అదే నైజాంలో వచ్చేటప్పటికి 50 కోట్లు తేడా వచ్చేద్దండి.